తెలంగాణ నుంచి 8 మంది అభ్యర్థులకు టికెట్లు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు మళ్లీ టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. మిగతా స్థానాలైన చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ కి ఇస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరికి బూర నరసయ్య గౌడ్, మహబూబ్ నగర్ కి డీకే అరుణ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. దీనిపై అధిష్టానం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి 8 మంది అభ్యర్థులకు టికెట్లు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకి మళ్లీ టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. మిగతా స్థానాలైన చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ కి ఇస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరికి బూర నరసయ్య గౌడ్, మహబూబ్ నగర్ కి డీకే అరుణ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. దీనిపై అధిష్టానం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో దాదాపు 8 మంది అభ్యర్థులని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, ఓవర్ టు యూ. యశోద, టికెట్లు కొంతమంది ఒక 8 మంది వరకు ఖరారు చేసినట్లుగా పార్టీ వర్గాల చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లిన బీజేపీ నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒక 8 నుంచి 9 మంది టికెట్లు ఖరారు అవుతాయన్నటువంటి ధీమాతోటి వాళ్ళు ఉన్నారు. ఈ విషయం మీద మాట్లాడినప్పుడు కూడా దాదాపుగా ఒక 10 వరకు టికెట్లు ఖరారయ్యేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదని చెప్తున్నారు. సో మీటింగ్ కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుగా తెలిసింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మొత్తము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు సీట్ల మీద చర్చించాల్సి ఉంది. ఆయా రాష్ట్రాలకు సమయం కేటాయించాల్సి ఉంది. కానీ తెలంగాణకు ఒక 5 నిమిషాలు కేటాయిస్తే చాలన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే మొత్తము దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 100 నుంచి 120 ప్రస్తుతం ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో టికెట్లు ప్రకటిస్తా అంటున్నారు. మిగతా వాటి మీద చర్చించాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణకు ఒక 5 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు చెప్తున్నారు. సో ఫైనల్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మహబూబ్ నగర్ నుంచి డీకేఆర్లకు దాదాపుగా ఖరారైనట్టుగా తెలిసింది. ఇంకొక వైపు నాగర్ కర్నూలు నుంచి ఈరోజు నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ కు కూడా పోతుగంటి భరత్ కూడా టికెట్ ఖరారైనట్టుగా మనకైతే బీజేపీ ముఖ్య నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇంకొక వైపు చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్, సికింద్రాబాద్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అట్లనే కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఇక కొంత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలకు కానీ లేదంటే జాతీయ నాయకత్వానికి కానీ ఈటల రాజేందర్ లేదంటే మురళీధర్ రావు మల్కాజ్గిరి టికెట్ ఒకటే కొంత వాళ్లకు ఇబ్బందిగా మారుతున్నట్లుగా తెలిసింది. ఈ ఇద్దరిలో ఈటల రాజేందర్ కానీ మురళీధర్ రావు కానీ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని మీద కొంత చర్చ జరిగినట్టుగా తెలిసింది. గతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కానీ లేదంటే బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ తో గానీ జేపీ నడ్డా వీళ్ళని కలిసినప్పుడు ఈ మల్కాజ్గిరి టికెట్ ఒకటి మాత్రం కొంత టఫ్ ఫైట్, అంటే ఇద్దరి మధ్యలో పోటీ ఉన్నట్టు తెలిసింది. సో ఫైనల్ గా అయితే ఈటల రాజేందర్ కు టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయనేది మనకు బీజేపీ రాష్ట్ర నేతల నుంచి ముఖ్య నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో అక్కడ నుంచి మల్కా కుమరయ్య కావచ్చు లేదంటే వీరేంద్ర గౌడ్, పన్నాల హరీష్, మిగతా కొంతమంది నేతలు చాలా మంది నేతలు అయితే అక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఫైనల్ గా ఈటల రాజేందర్, మురళీధర్ రావు వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది అంటున్నారు. సో మరి ఎవరికి కేటాయిస్తారన్నది ఈ యొక్క టికెట్ లో ఆసక్తి అయితే నెలకొన్నది. ఇక భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో 20% మేర ఓట్లు సాధించింది, 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. అందులో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్. అంతకు ముందు జరిగినటువంటి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు రాజేందర్ ఈయన ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందారు రాజా సింగ్. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. సో కాబట్టి ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో కొంత మెరుగ్గా దాదాపు 14% మేర ఓట్లు సాధించింది, 8 ఎమ్మెల్యేలు గెలుపొందారు. సో ఇప్పుడు ఒక 10 సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది. ఎంపీ సీట్లను 30% మేర ఓట్లు రావాలంటే కొంత గెలుపు గుర్రాలకు గెలిచేటువంటి అవకాశం ఉన్న వాళ్ళకు టికెట్లు ఇస్తామని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అయితే మిగతా కొన్ని టికెట్లు మాత్రం బీజేపీ అంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు కొంతమందికి ఆయా పార్లమెంట్ లో టికెట్లు ఇచ్చే అవకాశం ఉందనేది పార్టీలో గత 2-3 రోజుల నుంచి
చర్చ జరుగుతుంది. సో మరి వాళ్ళకి ఏమైనా టికెట్ ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే కొంతమంది నేతలు జాయిన్ అవుతారని చెప్పి నిన్న కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా ఒక ప్రకటన చేశారు. చాలా మంది టచ్ లో ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మరి చూడాలి ఎవరు జాయిన్ కాబోతున్నారు. వరంగల్ నుంచి కొన్ని పేర్లు ఏర్పడుతున్నాయి, ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి, మహబూబాబాద్ నుంచి కొన్ని పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి. మరి ఎవరు జాయిన్ అవుతారు, ఎవరు కాబోతున్నారు అనేది కూడా ఈ మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు రాష్ట్ర నాయకత్వం కూడా అక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకత్వానికి పలానా వాళ్ళు జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళకి టికెట్ ఇవ్వగలుగుతామా, లేదంటే గతంలో పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలా లేదా విషయాల మీద కూడా ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి 8 నుంచి 9 టికెట్లు దాదాపుగా ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ వివాదం లేని అభ్యర్థులను కనుక ప్రకటిస్తే వాళ్ళంతా కూడా గ్రౌండ్ లో పనిచేసుకుంటారు. ఒకవైపు కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. సో అటువైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అయితే 17 పార్లమెంట్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఆ దిశగానే మనకు చూస్తే వాతావరణం కనపడుతుంది. మరి భారతీయ జనతా పార్టీ 10 ఎంపీ సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది. ఇంకొక వైపు కాంగ్రెస్ కూడా మెజారిటీ డబుల్ డిజిట్ సీట్లను గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో హైదరాబాద్ మినహా మిగతా ఎంపీ సీట్లలో ఖచ్చితంగా కొంత టఫ్ ఫైట్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే రాముడు అంశం కావచ్చు, తర్వాత ఇతరేతర అంశాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా అనుకున్నటువంటి టార్గెట్ ను మేము అంటే అనుకున్న ఎంపీ సీట్లను గెలిచి తీరుతామని చెప్పి అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి రాజకీయం అయితే కొంత వేడెక్కింది. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా 4-5 తేదీల్లో మార్చి 4-5 తేదీల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. అందులో ఆదిలాబాద్, సంగారెడ్డి ఈ రెండు ప్లేస్లలో బహిరంగ సభలు కూడా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయబోతుంది. ఒకటి అధికారిక కార్యక్రమం, మరొకటి పొలిటికల్ సభలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వచ్చే ఫస్ట్ వీక్ లో మార్చి ఫస్ట్ వీక్ లో షెడ్యూల్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తానికి 8 నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లు అయితే ఈ 2 రోజులలో ప్రకటించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. యశోద. థ్యాంక్ యూ శ్రీను.